హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే కంపెనీ ఫండమెంటల్గా మనం చూసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్ అనేది చూస్తాం కదా, అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ అనేది ఈరోజు మనం చూద్దాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా చార్ట్ అనేది ఓపెన్ చేస్తే దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఈ కంపెనీలో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అనే దానికోసం టెక్నికల్ అనాలిసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ గురించి మనం అసలు ఏం బిజినెస్ చేస్తుంది, వాళ్ళకి ఎంత అప్పులు ఉన్నాయి, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, సో అండ్ సో ఆన్, ఈ మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అదే ఇక్కడ screener.in అనే వెబ్సైటు చాలా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే కిందకి వెళ్ళామనుకోండి, డాక్యుమెంట్స్ అనే సెక్షన్లో పైన టాప్లో డాక్యుమెంట్స్ ఉంది కదా, యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అంటే ఇదేంటంటే 2023 నుంచి 2024కి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, కంపెనీకి సంబంధించింది మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఐ థింక్ పుల్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట సింపుల్గా. అయితే ద బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సోలార్ యాక్టివ్ ఫార్మా సైన్స్ అనేది ఇది కంపెనీ అనమాట బేసికల్గా. సో దీంట్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి కదా, ఇక్కడ టాప్లో ఇన్వెస్టర్స్ రిలేషన్స్ అని ఉంది కదా, దీంట్లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా లేదు, ఒకవేళ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదనుకోండి, డౌన్ సైడ్కైనా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వెబ్సైటు ఒక్కొక్క దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి. సో యాన్యువల్ రిపోర్ట్స్లో మనకి 2023, 2024కి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ దాని మీద క్లిక్ చేసామనుకోండి, అది ఓపెన్ అయిపోద్ది. కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని డైరెక్ట్గా కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు థర్డ్ పార్టీస్తో కంపేర్ చేస్తే. బట్ మనకైతే అంత ప్రాబ్లం ఏమి ఉండదులేండి, ఎందుకంటే స్క్రీనర్ కూడా మంచి హై రెప్యుటేషన్ ఉన్న ఇది వెబ్సైటు, వీళ్ళు కూడా డేటా యాజ్ ఇట్ ఈజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక మనకి దీనికి వెళ్ళాక దీంట్లో చూడండి చాలా టాస్క్లు అనేది మనకు కనిపిస్తాయి. కంపెనీ గురించి మనం చూడాలంటే అబౌట్ అస్ అని ఉంది. అవర్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెసేజ్ ఫ్రమ్ ఎండి అండ్ సిఇఓ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఎన్విరాన్మెంట్, పీపుల్, కమ్యూనిటీ, బోర్డ్ అండ్ గవర్నెన్స్. ఇదేంటంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం కావాలంటే కూడా దాని మీద క్లిక్ చేసి చదవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏం చేస్తుంది, సో అండ్ సో అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత సెకండ్ దాంట్లో మనం చూస్తే మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్. సో జనరల్గా ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్ ఓవరాల్గా ఎకనామీ ఎలా ఉంది అండ్ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. సో ఓ రకంగా ఏంటంటే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసి కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చదువుకోవచ్చు అనమాట. ఆఫ్కోర్స్ ఇట్స్ టేక్స్ టైమ్, స్లోగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. దాని తర్వాత మళ్ళీ పైకి వెళదాం. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంది కదా, అంటే 98 పేజీ నుంచి 222 మధ్యలో మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఉన్నాయి. స్టాండ్ అలోన్ కన్సాలిడేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్స్ అని ఉంది కదా. దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ స్టాండ్ అలోన్ అంటేనేమో ఓన్లీ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ కన్సాలిడేటెడ్ అంటేనేమో దీనికి అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, సబ్సిడరీస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయి, వాళ్ళు మేబీ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేయొచ్చు, అట్లా సో అండ్ సో అని ఉంటుంది అనమాట. అందుకని మనం కన్సాలిడేటెడ్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి, టోటల్గా ఈ కంపెనీ కానీ కంపెనీకి ఉన్న అనుబంధ సంస్థలు కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు కొద్దిగా స్క్రోల్ చేసుకొని వెళ్ళిన తర్వాత కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ని చదువుతున్నామంటే ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత వీక్గా ఉంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అసెట్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, మీ బ్యాలెన్స్ షీట్ ఏందన్నారు అనుకోండి, పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, లేకపోతే కారు ఉంది, లేకపోతే క్యాష్ ఉంది, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తారు కదా. లైక్ వైజ్ ఏంటంటే అఫ్కోర్స్ కొంతమందికి షేర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అట్లాగనే కంపెనీ కూడా వాళ్ళకి ఉన్న అసెట్స్ కానీ అసెట్స్ లయబిలిటీస్ మొత్తం కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈ టర్మ్స్ కొద్దిగా నాన్ కామర్స్ వాళ్ళకి కొత్తగా ఉంటాయి. అఫ్కోర్స్ నేను కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, బట్
టైం గడుస్తున్న కొద్ది ఏంటంటే ఈజీగానే మనకు అర్థమవుతాయి. వీటిని చూసి మనం ఏం పెద్దగా కంగారు పడక్కర్లేదు. అయితే సింపుల్గా ఏంటంటే బేసికల్గా ఎసెట్స్ అనేది మనం తీసుకుంటే, ఎసెట్స్ అంటే సింపుల్గా నాకు తెలిసి ఆస్తులు అంటాం కదా, అట్లా అనుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ అంటే సింపుల్గా అప్పులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న ఆస్తులు చెప్పాము, అప్పులు ఎన్ని ఉన్నాయని కూడా అడుగుతారు. నేను క్రెడిట్ కార్డు కట్టాలి, లేకపోతే ఈఎంఐ కట్టాలి, హోమ్ లోన్ ఉంది, సో అనమాట. ఇవన్నీ కూడా లయబిలిటీస్ కిందకి వస్తాయి. లేకపోతే నేను ఏదైనా బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర నేను మెటీరియల్ తీసుకొచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, అది లయబిలిటీ కిందకి రావడం జరుగుతుంది. ఇట్లా సింపుల్గా ఏంటంటే అర్థం అవ్వడానికి ఎసెట్స్ అంటే ఉన్న ఆస్తులు, లయబిలిటీస్ అంటే వీళ్ళు పే చేయాల్సినవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింపుల్. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఎసెట్స్లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, నాన్ కరెంట్ ఎసెట్స్ అండ్ కరెంట్ ఎసెట్స్ అనమాట. అంటే సింపుల్గా ఎసెట్స్లో 2 రకాలు ఉంటాయి, నాన్ కరెంట్ ఎసెట్స్, కరెంట్ ఎసెట్స్. అంటే ఇక్కడ నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఇవి లాంగ్ టర్మ్ ఆస్తులు అనుకోవచ్చు సింపుల్గా. ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ అనేది తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఇవి తయారు చేస్తారు సింపుల్గా. ఓకే, సో వాళ్ళకి అక్కడ ప్లాంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉందనుకుందాం, వాళ్ళకి ప్లాంట్ ఉంది. దాని తర్వాత వాళ్ళ కింద ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు స్థలం ఉంది. ఇదంతా వాళ్ళకి ఆస్తులు అనమాట. అండ్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద క్రెయిన్స్, ట్రక్కులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే అసెట్స్ కిందకి రావడం జరుగుతుంది జనరల్గా. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా అసెట్టే వాళ్ళకి, అంతే కదా. అయితే ఇక్కడ నాన్ కరెంట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరం లోపు వాటిని క్యాష్ లాగా కన్వర్ట్ చేయలేరు. ఒకవేళ ఇమీడియట్గా కంపెనీ అనేది అమ్మేయాల్సి వచ్చింది అనుకోండి, ఊరికి ఎగ్జాంపుల్గా, అలాంటి వాటిని అది ఇమీడియట్గా క్యాష్ కన్వర్ట్ కాదనుకోండి సంవత్సరం లోపు, దాన్ని నాన్ కరెంట్ అసెట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న స్థలం కానీ, లేకపోతే ఎక్విప్మెంట్స్ అన్నాం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, వాళ్ళకున్న ట్రక్కులు, ఇవన్నీ కూడా నాన్ కరెంట్ అసెట్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇక అయితే ఫ్రెండ్స్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆల్రెడీ ఐరన్ని తీసి తయారు చేశారు అనమాట, రాడ్స్ లాగా అట్లా బిల్డింగ్ మెటీరియల్స్ అవన్నీ తయారు చేస్తారు కదా, తయారు చేశారు, అది ఇన్వెంటరీస్ అంటారు. అవేంటంటే ఇమీడియట్గా అమ్మవచ్చు, ఒక సంవత్సరం లోపు వాటిని క్యాష్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా వీటన్నిటిని కూడా ఏంటంటే అసెట్స్ అంటారు. లేదు వాళ్ళు ఆల్రెడీ ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే కస్టమర్స్కి కానీ ఆల్రెడీ ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది సప్లై చేశారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బు అనేది రావాల్సింది అనుకోండి, వాటిని రిసీవబుల్స్ అంటారు. ఓకే, అవి కూడా వీళ్ళకి ఏంటంటే కరెంట్ అసెట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, ఇక నాన్ కరెంట్ అసెట్స్లో మనం చూస్తే ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్, రైట్స్ ఆఫ్ యూజ్ అసెట్స్, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండ్ గుడ్ విల్, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, ఇవన్నీ సోన్ ఉన్నాయన్నమాట. అయితే నాన్ కరెంట్ అసెట్స్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది మనం చూస్తే ఇక్కడ 1550 కోట్లు ఉన్నాయి. ఎప్పుడు ఈ డేటా అనేది మనం చూస్తున్నామంటే మార్చి 31 ఎప్పుడు 2023 నుంచి మార్చి 31, 2024 అనమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్ యాక్చువల్గా, మార్చ్ టు మార్చ్. ఓకే, ఆ డేటాని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నాన్ కరెంట్ అసెట్స్ 1550 కోట్లు ఉన్నాయి. ఇక్కడ కరెంట్ అసెట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో 800 కోట్లు అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కంపెనీకి ఉన్న అసెట్స్ అంటే ఈ రెండు కలుపుతాంగా. ఓకే, అవి టెంపరీగా క్యాష్ ఇలాంటివి కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఎవరన్నా ఇవ్వాల్సినవి అయినా కావచ్చు, డబ్బులు ఏదైనా కానీ మొత్తం కూడా వాళ్ళే కాబట్టి అసెట్స్ టోటల్గా ఏంటంటే అసెట్స్ అనగానే రెండు కలుపుతారనమాట. 1 and 2 కలిపితే చూడండి ఇక్కడ 2350 కోట్లు అనేది అప్రాక్సిమేట్గా రావడం జరిగింది. అంటే నాన్ కరెంట్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ని కలిపి టోటల్ అసెట్స్ అనమాట. ఇక్కడ సోలారా యాక్టివ్ ఫార్మాకి ఆ కంపెనీకి ఉన్న ఆస్తులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రెండవది ఫ్రెండ్స్ మనకి ఈక్విటీ అండ్ లయబిలిటీస్. దీంట్లో ఫస్ట్ది ఈక్విటీ అనేది మనం తీసుకున్నట్టే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఈక్విటీకి వెళితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఉంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టోటల్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ సెకండ్ చూడండి అదర్ ఈక్విటీ అని ఉంది. అదర్ ఈక్విటీ అంటే ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి పంచకుండా either డివిడెండ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే షేర్స్ రూపంలో బోనస్ కూడా ఇస్తుంటారు కదా, అలా ఇవ్వకుండా రిటైన్ చేసి పెట్టింది సర్ప్లస్ క్యాష్ అనమాట. దీన్ని అదర్ ఈక్విటీ కింద కన్సిడర్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూడండి, ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్లోకి ప్రమోటర్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ ప్రమోటర్ అనుకోండి, నాకు 50% ఉంది. మిగతా వాళ్ళందరికంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ అండ్ రిటైలర్స్ అందరికి కలిపి మిగతా 50% ఉందనుకోండి. ఆ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఫేస్ వాల్యూతో కలిపితే ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఎవరైతే
ఈ టోటల్గా ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇది సంబంధించిన క్యాపిటల్ అనమాట, ఇది అదర్ ఈక్విటీ అనేది. ఓకేనా, అందుకని ఈ మొత్తం కూడా ఈక్విటీ హోల్డర్స్కి సంబంధించింది కాబట్టి ఇది కంపెనీ కిందకి రాదు, అందుకే ఇక్కడ అసెట్స్లో చూపించలేదు. ఫైన్. దాని తర్వాత నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు చిన్న చిన్న సబ్సిడరీలో కొద్దిగా స్టేక్ అనేది హోల్డ్ చేశారనుకోండి, అది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కిందకి రావడం జరుగుతుంది. సో టోటల్గా ఈక్విటీ ఎంత ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ఈ మూడింటిని కలిపి ఏమేంటి, ఈక్విటీ, షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది కలిపితే 936 కోట్లు అనేది ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది లైబిలిటీస్లోనే ఉంది, బట్ ఈక్విటీ కేటగిరీ ఇది. దాని తర్వాత లైబిలిటీస్లో మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంది, దాని తర్వాత కరెంట్ లయబిలిటీస్ ఉంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లయబిలిటీస్ అంటే వీళ్ళు బయట నుంచి అప్పులు తెస్తారు కదా, బారోయింగ్స్ అంటాం. అట్లా కరెంట్ అంటేనేమో వితిన్ 1 ఇయర్లో పే చేయాల్సినవి ఉన్నాయి అనుకోండి, వాటిని ఆ కేటగిరీ మొత్తాన్ని కూడా కరెంట్ అంటారు, కరెంట్ లయబిలిటీస్. 1 ఇయర్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఫ్రెండ్స్, నేను ఒక ఫోన్ కొనుక్కోవడానికి క్రెడిట్ కార్డ్ అనేది వాడాను అనుకోండి, అది ఇమీడియట్గా పే చేస్తాం, మేబీ 1 or 2-3 మంత్స్లో, అది షార్ట్ టర్మ్ కిందకు వస్తుంది. బట్ నేను ఏదన్నా ల్యాండ్ కొనుక్కున్నాను, లేదా పెద్దది ఏదన్నా కొనుక్కున్నాను, లేదా పెద్ద వెంచర్ వేయడానికి లోన్ తీసుకున్నాను, పెద్ద బిజినెస్కి లోన్ తీసుకున్నాను, అది ఇమీడియట్గా పే చేయం. లైక్ 5 years, 20 years, 10 years పెట్టుకుంటాం అనమాట. అదేమవుతుందంటే నాన్ కరెంట్ లయబిలిటీ కిందకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం పే చేస్తున్న క్రెడిట్ కార్డ్ బిల్ కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గర 10,000 అప్పు తీసుకున్నాం, 20,000 అప్పు తీసుకున్నాం, వెంటనే ఇచ్చేస్తాం కదా, ఇవన్నీ టెంపరీగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే కంపెనీ కూడా ఏంటంటే కొన్ని లాంగ్ టర్మ్ కోసం అప్పులు తీసుకొస్తుంది, కొన్ని ఏంటంటే షార్ట్ టర్మ్ అనమాట, అడ్జస్ట్మెంట్స్ కాక ఇమీడియట్గా తీసేసుకొని 1 month 2 months గడువు పెట్టుకొని ఇచ్చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్ 171 crores ఉంది. అండ్ కరెంట్ లయబిలిటీస్ చూసుకున్నట్టయితే 1,242 కోట్లు అనేది ఉంది. అయితే ఇక్కడ చూడండి 1,242 కోట్లు లయబిలిటీస్ ఉన్నాయా అంటే, దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక్కోసారి మెటీరియల్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అనుకోండి, దానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తీసుకొస్తా కదా బయట నుంచి, అవి ఇన్వెంటరీ అనమాట, అది కూడా ఇక్కడ లయబిలిటీ కిందకు చూపిస్తుంది కాబట్టి సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా లయబిలిటీస్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఈక్విటీ అండ్ ఈ లయబిలిటీస్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్గా 2,350 కోట్లు అనేది రావటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వెరీ బేసిక్గా బ్యాలెన్స్ షీట్కి సంబంధించింది. అనదర్ సెక్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకున్నట్టే ఫ్రెండ్స్, ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి 1,288 కోట్లు అనేది కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత అంటే ఏంటి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే వీళ్ళు కోర్ బిజినెస్ నుంచి ఎంత రెవెన్యూ అనేది ఆదాయం అనేది సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా స్టీల్ అనేది ఉందనుకోండి, వాళ్ళు ఆ బిల్డింగ్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఐరన్ రాడ్స్ ఇవన్నీ అమ్ముతుంటారు కదా, అది కోర్ బిజినెస్ అనమాట. దాని నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇంకా మిగతా ఏమైనా చేస్తున్నారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ లీజ్కి ఇవ్వటం కానీ వాళ్ళ ఎక్విప్మెంట్, మెషినరీ అట్లా సోన్ చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే సర్ప్లస్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కొన్ని కంపెనీలు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం 2 కాంపోనెంట్స్ని చూడాలి, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ కోర్ బిజినెస్ నుంచి ఎలా ఉందనేది చూడాలి. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఇది కోర్ బిజినెస్ నుంచి ఎంత ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ మనం చూస్తే 1,288 కోట్లు ఉంది కదా, దాని తర్వాత సెకండ్ చూడండి అదర్ ఇన్కమ్ అనేది చూపిస్తుంది 5.37 crores. రఫ్గా ఏంటంటే 5 కోట్లు అనేది వేరే బిజినెస్ ద్వారా వస్తుంది. ఆ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా, నోట్ నెంబర్ 27 వెళ్ళామనుకోండి, అక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఇదే లాస్ట్లో ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 2 కూడా యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ అనమాట. టోటల్గా వాళ్ళకి ఇన్కమ్ ఏంటంటే 1,294 కోట్లు. దాని తర్వాత ఎక్స్పెన్సెస్, ఓకే ఆదాయం చూసాం, దాని తర్వాత ఖర్చులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కానీ పర్చేజ్ ఆఫ్ స్టాకు, ఓకే సో ఫినిష్డ్ గూడ్స్ ఎంత చేంజ్ అయినాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, బోనస్లు కానీ అట్లా, ఫైనాన్స్ కాస్ట్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. సో ఫ్రెండ్స్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు ప్లాంట్ ఉందనుకోండి, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అది కొన్నప్పుడు ఓకే ఒక ప్రైస్ ఉంటుంది, టైం గడుస్తున్న కొద్దీ దాని యొక్క డికే స్టార్ట్ అవుతుంది కదా,
సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఇట్లా అయిపోతుంటుంది కదా, దాని వాల్యూ కూడా తగ్గిపోద్ది కాబట్టి దాన్ని డిప్రిషియేషన్ అంటాం. అది కూడా ఎక్స్పెన్సెస్ కిందకే మెన్షన్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 ట్రక్కులు అనేది కొత్తవి కొన్నారనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అంతగా ఎఫిషియన్సీ ఉండదు, అందుకని దాన్ని కూడా డిప్రిషియేషన్ కింద ఎక్స్పెన్సెస్ కింద చూపించడం అనేది జరుగుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ఇండివిజువల్గా మెటీరియల్ ఎంత కాస్ట్ అయింది అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. టోటల్గా అన్నీ కలిపితే టోటల్ ఎక్స్పెన్సెస్ 1592 కోట్లు అనేది అప్రాక్సిమేట్గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఒకసారి ఈ యొక్క అదర్ ఇన్కమ్ నోట్ నంబరు 27 అన్నారు కదా, దానికి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎక్కడి నుంచి వచ్చింది అనేది. నోట్ నంబర్ 27 కదా, చూద్దాం. అక్కడికి వెళ్ళామనుకోండి, అదర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే కొన్ని కంపెనీలకి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి హ్యూజ్గా ఉంటుంది అనమాట అదర్ ఇన్కమ్ అనేది. మనకు అది కూడా ప్రాఫిట్లో చూపించేస్తారు. అప్పుడు మనం దాన్ని కన్నా డైరెక్ట్గా నమ్మేసామనుకోండి, మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే కోర్ బిజినెస్ నుంచి రాకుండా వాళ్ళు అదర్ ఏదన్నా ఒక్కొక్కసారి ల్యాండ్ సేల్ చేస్తారు, అది కూడా దాని కిందకి రావడం అనేది జరుగుతుంది. ఎనీహౌ 27 పేజీ కాబట్టి అదే నోట్ నెంబర్ 27 కదా, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే మనకు కూడా ఐడియా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి 27లో అదర్ ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఓకే అండ్ 2.2 crores వచ్చిందంట. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఓకే, దాని నుంచి 2.2 crores వచ్చింది. ఇక చిన్న చిన్నవి రెంటల్ ఇన్కమ్ ఉన్నాయి, వాళ్ళకి ఏదన్నా యూనిట్స్ ఉంటే కూడా, లేకపోతే ల్యాండ్ కానీ సోన్ లీజ్కి ఇచ్చినా కానీ ఆ రెంటల్ ఇన్కమ్ అనేది 1 crore దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్ అనమాట. ఇది మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయాలి ఏదైనా కంపెనీని మన ఫండమెంటల్గా అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్లో వరుసగా లాసులు ఉండి సడన్గా ప్రాఫిట్ రాగానే మనం ఏంటంటే స్క్రీనర్లోకి వెళ్ళిపోయి ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతాం. బట్ ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ ల్యాండ్ సేల్ చేసింది అనుకోండి, ఒక్కొక్కసారి ట్రబుల్లో ఉంటే ల్యాండ్ సేల్ ఇలా జరుగుతుంటాయి, అందుకని మనం అది కూడా రెఫర్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే వీడియో లెంతీ అయిపోతుంది, ఇక్కడ దాకా అయితే మనం వీడియో స్టాప్ చేద్దాం. సో దీనికి ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంకా మనం యాడ్ చేయాలన్నా కానీ మీ అడ్వైస్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా రేషియోస్ కానీ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు కూడా ఒకసారి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్, చాలా మనకి హెల్ప్గా ఉంటుంది. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.